నమస్తే. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం శ్లోకం 21 నుంచి. తే తం భుక్త్వా సర్వలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామాలభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరల మర్త్య లోకమున ప్రవేశింతురు. ఈ విధంగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావంచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యం క్షీణింపగానే మర్త్యలోకమునకు వచ్చెదరు. అనన్యాంక్షింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనే నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందురు, ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందురు. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కాని వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానంతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాథక్ష్రవంతి తే. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాయాంతి మధ్యాజినోపి మాం మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకమును చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు, భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరగింతును. యక్కరోసి యజ్ఞాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను భుజించడి, ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పింపము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము పైష్యసి. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై
అనగా సమస్త కర్మలను భగవంతుడు నేను నాకే సమర్పించి శుభాశుభ పదరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదు. పిదవ నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషో స్థిన ప్రియ ఏ భజంతి తు మాం భక్త్వా మయి తేషు చాప్యహం. నేను సకల భూతముల ప్రాణుల యందును సమభావంతో వ్యాపించి యందును నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఇందురు నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉందును. అపి చేత్ సుదురాచారో భజత్ మామనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యక్త్వ వసితో హి సహ. ముక్కిలి దురాచారుడునైన అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థంగా అతడు నిక్షయబుద్ధి గలవాడు, అనగా పరమాత్మని సేవించుడితో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకున్న వాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సత్శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడుగను శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడు నిన్నడును నష్టమునకు గురికాడు అన్ను విషయమును నిక్షేమంగా ఎరుంగుము. మాం హి పార్థవ్య పాశ్రిత్యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణు పొంది పరమగతిని పొందుదురు. కిం పునర్బ్రహ్మణ పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరంపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరం నన్నే భజింపు. మన్నానా భవమద్భక్తో మద్యాదీమాం నమస్కురు మామే వైష్యసి యుక్తేవం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ సంవాదే రాజవిద్యా రాజగుహ్యాయోగో నామ 9వ అధ్యాయः 9th చాప్టర్ వరకు అయిపోయింది.